హలో, వెల్కమ్ టు డే 5 ఆఫ్ అవర్ లడాక్ ట్రిప్. ఈరోజు మన జర్నీ ఒక లేక్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆకాశం దగ్గర ఎండ్ అవుతుంది. అదేనండి, ప్యాంగాంగ్ లేక్ దగ్గర స్టార్ట్ అయ్యి హెన్లే వరకు సాగుతుంది. ప్యాంగాంగ్ లేక్ అంటే ఒక ప్లేస్ కాదు, ఒక ఫీలింగ్, ఒక సైలెన్స్, ఒక లైఫ్ టైం మెమరీ. బ్లూ వాటర్స్, కోల్డ్ బ్రీజ్, ఎండ్లెస్ స్కై. సూర్యోదయం మంచు కొండల్ని తాకుతుంటే నదిలో ఆ ప్రతిబింబం మన కళ్ళ ముందు ఒక కలలా ఉంది. నేచర్ తన ఫేవరెట్ కలర్స్ అన్నిటితో కలిసి వేసిన పెయింటింగ్ లాగా ఉంటుంది ప్యాంగాంగ్. ఇక్కడ వేవ్స్ శబ్దం కూడా స్లో మోషన్లోనే వినిపిస్తుంది. అంత ప్యూర్ బ్యూటీ. నో నాయిస్, నో రష్, ఓన్లీ పీస్. ప్యాంగాంగ్ దగ్గర మాటలు అవసరం లేదు, కళ్ళే మాట్లాడతాయి. మా ఈ నలుగురిలో ఇద్దరు సైలెంట్, ఒకడు హైపర్, ఇంకొకడు డేంజర్ మిక్స్ కమీడియన్. కానీ నలుగురిది ఒకటే హార్ట్ బీట్. ఇంజిన్ స్టార్ట్ అయింది, ప్లేలిస్ట్ ప్లే అయింది, రోడ్ ఓపెన్ అయింది. బ్యాక్వ్యూ మిర్రర్లో ప్యాంగాంగ్ స్లోలీ వెనక్కి జరుగుతుంది. కానీ హార్ట్లో మాత్రం ఒక ఫ్రెష్ ఫీలింగ్ అలానే ఉంది. వెళ్ళే రూట్ అంటే సీనరీ ఒక్కటే కాదు, ఇదొక టెస్టింగ్ గ్రౌండ్. రోడ్ అంటే మినిమం వెహికల్స్ వెళ్ళడానికి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మా ముందు ఇప్పుడు అంతా వాటర్ బ్లాక్ అయింది. మాకన్నా ముందు వచ్చే రైడర్స్ అందరూ పక్కన వెయిట్ చేస్తున్నారు, వాటర్ క్లియర్ అవుతుంది అప్పుడు వెళ్దామని. కానీ మేము వెయిటా? దట్స్ నాట్ అవర్ స్టైల్. మాదారి రహదారి. వేర్ ద రోడ్ స్టాప్స్ ఆర్ అడ్వెంచర్ బిగిన్స్. మేము వెళ్తుండగా మధ్యలో వాటర్ పెరిగింది. అదే మూమెంట్లో హీరోయిజం పీక్ వచ్చింది. స్లోగా, స్టడీగా, కంట్రోల్తో బైక్ వాటర్ని కాకుండా మాలో ఉన్న ఫియర్ను కూడా స్లైసింగ్ చేస్తూ అడ్వాన్స్ అయింది. ఈ వాటర్ బ్లాక్ దాటి ఆపోజిట్ సైడ్ రీచ్ అయ్యాక 1 మూమెంట్ సైలెన్స్, తర్వాత ఫుల్ సెలబ్రేషన్ మోడ్. జస్ట్ మధ్యలో నుంచి వస్తున్నామన్న చర్యన్న. ఇది ఎంట్రీ కాదు, ఇది ఒక అనౌన్స్మెంట్. ఇది టైర్ రొటేషన్ మాత్రమే కాదు, ఇది దరేష్ గారి స్పీడ్కి సిగ్నేచర్. మా సుబ్బారెడ్డి బైక్ స్టార్ట్ చేసిన స్టైల్కి బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్ కూడా సలాం అన్నాయి. స్టేట్ ఏదైనా, రోడ్ ఎలా ఉన్నా, స్పీడ్ ఎంతైనా, వీ డోంట్ కేర్. ఇది మేము క్రాస్ చేసిన రోడ్డు మాత్రమే కాదు, ఇది మేము బ్రేక్ చేసిన బ్యారియర్. ఈ వాటర్ బ్లాక్ క్రాస్ చేశాక జర్నీ ఈజీ అనుకున్నాం. కానీ హెన్లే రూట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజెస్తో కిక్ ఇస్తుంది. ఈ రోడ్డు ఒకసారి స్మూత్గా, ఒకసారి ఫుల్ డస్ట్తో, ఇంకోసారి లూజ్ శాండ్తో రకరకాలుగా ఉంటుంది. దీన్ని బట్టి మాకు ఒకటి అర్థమైంది, ఇక్కడ రైడ్ చేయడం అంటే కండిషన్స్కి అడ్జస్ట్ అవ్వడం కాదు, కండిషన్స్ని ఫేస్ చేయడం. హెన్లేకి వెళ్ళే దారిలో మనం ఇప్పుడు రెజాంగ్లా మెమోరియల్ దగ్గర ఉన్నాం. 1962 సీనో ఇండియన్ వార్లో ఇక్కడ మన ధైర్యవంతమైన భారత సైనికులు అసాధారణంగా పోరాడారు. మొత్తం 120 మంది భారత సైనికులు, అందులో 114 మంది చివరి ఊపిరి వరకు పోరాడారు. మన ఇండియన్ సోల్జర్స్ అనుకున్న పరిస్థితుల కంటే 1000 రెట్లు కఠినంగా ఉన్న యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. ఇక్కడికి వచ్చాక ఒక సాధారణ స్థలం కాదనే ఫీలింగ్ వెంటనే వస్తుంది. ఆ టైంలో కండిషన్స్ చాలా కఠినం. చలి ఎక్కువ, ఆక్సిజన్ తక్కువ, సపోర్ట్ కూడా అంతగా లేదు. అయినా అన్నిటినీ మర్చిపోయి దేశం కోసం చివరి వరకు పోరాడారు. ఈ మెమోరియల్ దగ్గర నిలబడి చూస్తే వారి ధైర్యం, వారి సాక్రిఫైస్ అన్నీ గుర్తుకు వస్తాయి.
యుద్ధం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఆ ప్రాంతం చూసినప్పుడు ప్రతి సైనికుడు తన ట్రెంచ్లోనే వీరమరణం పొందినట్టు కనిపిస్తుంది. ఈ మెమోరియల్ ముందు నిలబడితే గర్వం, గౌరవం, కృతజ్ఞత మూడు ఒకేసారి మనసులో కలుగుతాయి. మన స్వేచ్ఛ, మన భద్రత కోసం జీవితాన్ని అర్పించిన ఈ వీర సైనికులకి జోహార్. రెజాంగ్లా నిజంగా మనం గౌరవంగా గుర్తుంచుకోవాల్సిన ప్లేస్. జై హింద్. రెజాంగ్లా నుంచి మళ్ళీ మన హెన్లే జర్నీ స్టార్ట్ అయింది. చాలాసేపు ఆఫ్ రోడ్ మీద డస్ట్, స్టోన్స్, బంప్స్ అంత టఫ్గా హ్యాండిల్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఒక బటర్ స్మూత్ రోడ్ కనపడింది. ఆహా, ఫైనల్లీ రైట్ రోడ్ దొరికింది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో యాక్సిలరేటర్ ట్విస్ట్ చేసాం. బైక్ కూడా ఇమీడియట్గా రిలాక్స్ అయ్యి స్మూత్గా గ్లైడ్ అవుతూనే ఉంది. ఇలా వెళ్తుండగా ఒక పాయింట్లో 2 ఆర్మీ ఆఫీసర్స్ ఆపారు. మేము కొంచెం టెన్షన్గానే ఆగాం. వాళ్ళలో ఒకరు నవ్వుతూ అన్నారు, ఏం బాబు చైనా వెళ్తారా? ఆ ఒక్క లైన్లో హాస్యం ఉంది, వార్నింగ్ కూడా ఉంది. ఇప్పుడు అర్థమైంది మేము రాంగ్ రూట్లో వచ్చామని. ఇది బోర్డర్ వే, హెన్లే రోడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అని. రాంగ్ టర్న్ అనేది లైఫ్లో చాలాసార్లు అవుతూనే ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఆ రాంగ్ టర్న్ వల్లనే మనకి రైట్ మూమెంట్స్ దొరుకుతాయి. ఈ రోడ్డు రాంగ్ టర్న్ అయినా సన్సెట్ మాత్రం పర్ఫెక్ట్. రిటర్న్ అవుతూ ఆ మూమెంట్ని మేము ఎంజాయ్ చేసాం. సిగ్నల్ లేదు, నోటిఫికేషన్ లేవు, రీల్స్ లేవు, కానీ లైఫ్ ఫుల్గా ఉంది. కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్స్ కూడా మంచి మెమరీస్గా క్రియేట్ అవుతాయి. ఈరోజు ఈ మిస్టేక్ ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ని క్రియేట్ చేసింది. మొత్తానికి చాలా అడ్వెంచర్స్ తర్వాత చివరికి హెల్లే విలేజ్కి రాత్రి కల్లా చేరిపోయాం. ఈరోజు బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయినా మనసు మాత్రం హ్యాపీగా ఉంది. నౌ టైమ్ టు రెస్ట్. రేపు ఇంకో బ్యూటిఫుల్ డే మన కోసం వెయిట్ చేస్తుంది. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెల్లే. Flashback. A few moments later. ఏది పెద్ద గొయ్య అంటే అది ఎవరిది? నా గురించి పెద్ద గొయ్య తీసింది మటుకు పవన్ గారు. చిన్న గొయ్య తీసింది మటుకు గణేష్ గారు. I thank them a lot.